ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ గారి 118వ జయంతి శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా ఆయనకు ఒక ఘనమైన నివాళులు తెలియజేస్తాను. దేశంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 46 సంవత్సరాలు ఏకదాటిగా పార్లమెంటు మెంబర్గా ఉన్న ఏకైక వ్యక్తి భారతదేశంలో బాబు జగజ్జీవనరామ్ గారు. అదే విధానంలో ఆయన కూతురు లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారు, ఆమె కూడా 5 సంవత్సరాలు స్పీకర్గా పనిచేశారు. ఆయన విధానంలో భారత స్వాతంత్ర సమర యోధులుగా స్వాతంత్రం రాకముందు నుండి అనేక కార్యక్రమాలు, క్విట్ ఇండియా ఉద్యమంలో రకరకాలుగా డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి ఎన్నో విధాల అంశాలతో ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రక్షణ శాఖ మంత్రిగా 1971లో పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగినప్పుడు ఆయన రకరకాలుగా ఒక పదోన్నతులు ఏర్పాటు చేసి ఆ రక్షణ శాఖ మంత్రిలో ఉన్నప్పుడే పాకిస్తాన్ పైన విజయభేరి మోగించిన ఘనత కూడా బాబు జగజ్జీవనరావు గారికి ఒక అజెండాగా నిలబడిపోయింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఎంతోమంది నాయకులు, అలాగే ఆయన ఆదర్శాలను, ఆయన రాజకీయ జీవిత లక్ష్యాలను ఇంకా సంఘాల వారీగా ఎంతోమంది రాజకీయంగా ముందుకు వచ్చే విధానాలను కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తారు. జోహార్ 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 జోహార్.